అధికార మదంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ దందా కొనసాగిస్తున్నాడు. కోత్వాల్గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ క్రషర్లను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్రషర్ల దందాను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం పట్టబయలు చేసింది. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రజల్ని నిలువునా దోచుకు తింటున్నదని, అవినీతి అక్రమాల్లో ఆరితేరుతున్నదని బీఆర్ఎస్ బృందం తీవ్ర స్థాయిలో మండిపడింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం శంషాబాద్ మండలం కొత్వాల్గూడలోని మానస హిల్స్ లో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. లేకుండా క్రషర్లు నిర్వహిస్తూ దందా కొనసాగిస్తున్నదని, సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అనుయాయులు వేల కోట్లు వెనకేసుకుంటున్నారని ఎండగట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మేరకు ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్, పార్టీ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ నేతలు ఎర్రోల శ్రీనివాస్, క్రిషాంక్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పి కార్తిక్ రెడ్డి కొత్వాల్గూడలో పర్యటించారు. గ్రామ సర్వే నెంబర్లు 62, 63, 69లోని 5 ఎకరాల 8 గుంటల భూమిలో మంత్రి పొంగులేటి తనయుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ అనుమతి లేకుండా క్రషర్లు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. క్రషర్లను చూస్తుంటే కేజీఎఫ్ సినిమా గుర్తుకొస్తున్నదని, ఎక్కడ పడితే అక్కడ దొంగల అనుమతులు లేకుండా అక్రమ దందా సాగిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోన్ క్రషర్, రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని, కానీ అవేమీ లేకుండా మంత్రి పొంగులేటి తన అధికార బలంతో ఇక్కడ గుట్టలు చెరబట్టారని మండిపడ్డారు. ఇదంతా చూస్తా ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడికి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టిండ్రు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం ప్రయోగశాలగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని వాగుల నుంచి ఇసుక తోడినా కేసులు నమోదు చేస్తారని, అలాంటిది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు సమీపంలో అక్రమ క్రషర్ల దందా చేస్తూ కోర్టులు కొల్లగొడుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ల్యాండ్ మాఫియా అంటున్నారు, కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. కిషాన్ గారు ఒక ఫోటో, కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. చూడండి వాళ్ళ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసిండ్రు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే ఆర్జీఐఏ పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. ఈ పెయింట్ ఫ్రెష్ గా వేసిన పెయింట్, ఇక్కడ క్లియర్ గా రాఘవ అని రాసున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ రోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. వేల కోట్ల విలువైన సహజ వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న రాఘవ కన్స్ట్రక్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళితుల భూముల్లో క్రషర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం చేసిందేం లేదు, కానీ అక్రమాలు, అన్యాయాలు, నిర్బంధాలు, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ
అక్రమ మైన్స్, అదేవిధంగా అవినీతి పాలు చేస్తుంది తెలంగాణను. పేదవాళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్ లేవనేసి ఎక్కడికక్కడ బుల్లోజర్లు పెట్టి కూల్చేస్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ మూసీ నది పేరట, అదేవిధంగా హైడ్రా పేరిట పేదల ఇండ్లన్నీ కూలుస్తా ఉన్నారు. పర్మిషన్లున్నా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్లు లేవని చెప్పేసి మేము కట్టే కట్టడాలకు బ్యూటిఫికేషన్కి అడ్డం వస్తున్నాయి అనేసి కూలగొడుతున్నటువంటి అధికారులకు ఇక్కడ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని ఏ పర్మిషన్ లేకుండా ఇలా అక్రమంగా మైన్స్ తవ్వుకపోతా ఉన్నారంటే కాంగ్రెస్ పెద్దలకు, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల కళ్ళు ఎందుకు కనబడతలేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు నడుపుతుంటే హైడ్రాకు కనిపించడం లేదా అంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పి కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. జీవో 111 కేవలం పేదలకే తప్ప పెద్దలకు వర్తించదా అని నిలదీశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల అక్రమాలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. అక్రమ క్రషర్లను తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్ గా ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి, మాకు పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా. మూడోది, ఈ మూడిట్లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధన లోపల వస్తుందా నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికే గానీ, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు కనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. శంషాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు. హైదరాబాద్ టు బండ్లగూడలో ఎప్పుడో పర్మిషన్లు వచ్చిన ఇల్లుని ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పి ఇప్పుడు కూలగొడతా అంటారు. మూసి నడిబొట్టున ప్రాజెక్ట్ కడితే కూడా హైదరాబాద్ వాళ్ళకి కనిపించదు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేనా? ఎప్పుడైనా ఇక్కడ క్రషర్ పెట్టాలంటే ఎవరైనా ధైర్యం చేసిండ్రా? ఈ సంవత్సరంలో ఎంత ధైర్యం ఉంటే ఇల్లీగల్ గా 111 జియోల క్రషర్ పెట్టలేని ఒక ప్రాంతంలో, హైకోర్టు నిబంధనలు చెప్పిన ఒక ప్రాంతంలో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారంటే మీకు ఎంత బరి తెగించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలనే విషయం బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. కొత్వాల్గూడలో అక్రమంగా కొనసాగుతున్న క్రషర్లపై క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం వస్తున్నదని తెలిసి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ రాత్రికి రాత్రి పేరు ఉన్న కంటైనర్ కు రంగు వేసిందని బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ విమర్శించారు. రాఘవ్ కన్స్ట్రక్షన్స్ పేరు దాచిపెట్టగలరేమో గాని కొండను దాచిపెట్టలేరంటూ మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొండల్ని పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే 9 అనుమతులు. ఆ 9 అనుమతులు ఎక్కడ కూడా ఇక్కడ కనబడతలేదు. నామినేషన్ బేసిస్ గా కాదు, నామినేషన్ బేసిస్ గా వేసే రైటే లేదు. టెండర్ పెట్టి ఆ తర్వాత ఎవరు టెండర్ ని గెలుచుకుంటే వాళ్ళకు వస్తుంది. ఇంత ఏరియా, ఇన్ని టన్స్, ఇన్ని సంవత్సరాల కోసం మీరు చేయగలుగుతారు అని చెప్తారు. అవి ఏవి కూడా ఇక్కడ లేవు. ఎన్ని టన్నులు చేసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు, ఎంత లీజ్ దొరికింది మీకు, ఇవన్నీ అనుమతులు వచ్చినాయా అనే ప్రశ్నకు ఇవాళ సమాధానం లేదు వీళ్ళ దగ్గర. మైనింగ్ కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలను స్పష్టంగా వైలేట్ చేసి ఈ అనుమతులు ఏమీ అవసరం లేదు, మేము సింపుల్ గా దోచుకుంటాము, మేము లూటీ చేసుకుంటాము అని ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని టన్నులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న వ్యక్తులు దీనికోసం ఏం చేస్తున్నారు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నారు అని అన్నప్పుడు, ఒకవేళ గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు అంటే వే బ్రిడ్జెస్ ఉండాలి. ఎంత క్వాంటిటీ తీసుకుపోతున్నారు అనేది ఆ వే బ్రిడ్జ్ మీద చేసిన తర్వాత అది వే బిల్ మీద ప్రింట్ అవుతుంది. వేర్ ఇస్ యువర్ వే బిల్? ఎంత వెయిట్ తీసుకొని పోతున్నారు? ఇప్పుడు జనరల్ ఇసుక కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, 32 టన్నులు ఒక లారీ తీసుకొని పోవాలి. దానికంటే 1 టన్ను ఎక్కువ తీసుకుపోయినా కూడా లారీని సీజ్ చేస్తారు. మరి ఇక్కడ ఈ మొత్తం ప్రాంతం కొండలను కొట్టి దోచుకొని పోతున్నారు కదా, అసలు లెక్క ఉన్నదా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ్ కన్స్ట్రక్షన్స్ ఏకంగా జీవో 111 ఉల్లంఘిస్తూ క్రషర్స్ నడుపుతున్నా 2 ఏళ్లుగా నిరాటంకంగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం అనుమతి లేని ఆ క్రషర్ను మూసివేయండని క్లోజర్ ఉత్తర్వులిచ్చి ఆ కాగితాలను కోల్డ్ స్టోరేజీలో పడేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 2 ఏళ్లలో 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, అటు ప్రకృతికి ఇటు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.